టీవీకే చీఫ్ నటుడు విజయ్ ఇంటికి బాంబు బెదిరింపు వచ్చింది. విజయ్ ఇంటి దగ్గర బాంబు డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేపట్టారు. బాంబు లేదని అధికారులు తేల్చారు. విజయ్ నివాసం టీవీకే ఆఫీస్ దగ్గర కేంద్ర బలగాల్ని మోహరించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రవివర్మ, చెప్పండి, నటుడు విజయ్ ఇంటి దగ్గర బాంబు బెదిరింపు విషయం తెలిసినట్టుగా తెలుస్తోంది. తనిఖీలు జరిగినా ఏమీ లేదని తెలిసింది. అసలు ఎలాంటి పరిస్థితి ఉంది అక్కడ? విజయ్ ఇంటి వద్ద నిన్న జరిగిన ఇన్సిడెంట్ తో కరూరులో జరిగినటువంటి ఘటన నేపథ్యంలోనే నిన్న విద్యార్థి సంఘాలు అంటే వివిధ రాజకీయ పార్టీలకు చెందిన విద్యార్థి సంఘాలు విజయ్ ని అరెస్ట్ చేయాలని చెప్పేసి ఇంటి వద్ద ముట్టడి చేసే ప్రయత్నం అయితే చేశాయి. ఈ నేపథ్యంలోనే ఈ క్రమంలోనే పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు అయితే చేపట్టారు. అలాగే టీవీకే పార్టీ కార్యాలయం వద్ద కూడా భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా ఆందోళనకారులు మరింత సృష్టించే అవకాశం ఉందని చెప్పి భావించినటువంటి పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. అయితే ఓ ఆగంతకుడు ఇవాళ ఉదయం విజయ్ ఇంట్లో బాంబు పెట్టినట్టు కూడా అని చెప్పేసి అది ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా పోలీసులకు అయితే తెలిసింది. ఆ మేరకు పోలీసులు ఇవాళ ఉదయం నుంచి పూర్తిగా స్వయంగా తనిఖీలు నిర్వహించారు ముమ్మరంగా. ఈ నేపథ్యంలో ఈ తనిఖీల్లో భాగంగానే ఇంట్లో బాంబులు లేదని చెప్పేసి అధికారులు అయితే తెలుసుకుని నివృత్తి అధికారులు అయితే ఉపయోగించుకున్నారు. అలాగే పార్టీ కార్యాలయం వద్ద కూడా బాంబ్ స్క్వాడ్ ద్వారా తనిఖీలు నిర్వహించారు. ఒకవేళ ఇంట్లో లేకపోయినా కార్యాలయం పెట్టడం ఉద్దేశంతో పోలీసులు అక్కడ కూడా తనిఖీలు అయితే నిర్వహించారు. అయితే బాంబు లేదని చెప్పి అధికారులు అయితే ఉపయోగించుకున్నారు. అయితే ఇది ఇలా ఉండగా ఇవాళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన పిటిషన్ ఇవాళ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా టీవీకే పార్టీ కూడా తమ సిబిఐ ద్వారా విచారణ జరిపించాలి అని చెప్పేసి టీవీకే పార్టీ అయితే హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ కేసు విషయం మరింత తీవ్రతరం కాల్చే అవకాశం ఉంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం తన మాజీ రిటైర్డ్ జడ్జి చేసి విచారణ చేపడతా ఉంది. ఇలాంటి వివిధ రకాల ట్విస్టులతో ఈ కేసు విచారణ కొనసాగుతా ఉంది. మరోవైపు ఉన్నపలంగా విజయ్ ఇంట్లో బాంబు బెదిరింపు రావడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారిందని చెప్పి భావించవచ్చు. అయితే బాంబు లేదని చెప్పి నిర్ధారించుకోవడంతో అధికారులు అయితే ఊపిరి పీల్చుకున్నారు. సింధు, అంటే రవిమ, దీన్ని ఎలా చూడొచ్చు? అటు స్టాంపైడ్ దుర్ఘటన జరిగిన నేపథ్యంలో, ఇప్పుడు ఇటు బాంబు బెదిరింపుల నేపథ్యంలో అసలు ఈ పరిస్థితిని ఎలా చూడొచ్చు? అంటే నిజంగానే ఏదైనా ప్రాణహాని ఉండే ఛాన్స్ ఉందా? ఇక్కడ రాజకీయ దృక్పథం చోటు చేస్తుంది. ముఖ్యంగా అంటే మరో ఏడాది కాలంలో తమిళనాడులో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలోనే రాజకీయంగా అణగదొక్కాలనే ఉద్దేశంతో ఇట్లా జరిగిందని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. ముఖ్యంగా అయితే టీవీకే పార్టీ అయితే మాత్రం ప్రభుత్వ చర్యల వల్లే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్లే ఇలాంటి ఘటన దారి తీసిందని చెప్పేసి భావన వ్యక్తం చేస్తున్నారు. వీటిపై పూర్తి స్థాయి విచారణ జరిగితే కానీ వాస్తవాలు తెలిసే అవకాశం లేదు. రైట్, థ్యాంక్ యూ రవివర్మ.